నమస్తే. మనము కొన్ని డికేడ్స్ నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వింటున్న మాటల్లో ఏమైనా ఉన్నాయంటే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి నెగటివ్ వర్డ్స్. ఇవి మనం ఎంత తొందరగా వీటి నుంచి బయటపడితే నెక్స్ట్ జనరేషన్ అంత బాగా ఉంటారు. ఈ రెండు ఒకటి అనుకుంటాం, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, బట్ దే ఆర్ డిఫరెంట్. స్ట్రెస్లో ఏంటి, వర్క్ ప్రెషర్, ఫ్యామిలీ టెన్షన్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, డెడ్ లైన్స్ ఉంటే అంటే ప్రాబ్లం వల్ల వచ్చేది స్ట్రెస్. అదే యాంగ్జైటీలో అది ఎందుకు వస్తుందో స్పష్టంగా కూడా తెలియదు. మనసు ఎప్పుడు ఏదో తప్పు జరిగితే అనే దాంట్లోనే ఉంటుంది. స్ట్రెస్ సేస్ నా పైన బాధ్యత ఉందని, యాంగ్జైటీ సేస్ ఏదో చెడు జరగబోతుంది. స్ట్రెస్ టెంపరీ, సిచ్యువేషన్ నార్మల్ అయిపోయిందంటే స్ట్రెస్ తగ్గుతుంది. కానీ ఇందులో యాంగ్జైటీలో సిచ్యువేషన్ లేనప్పుడు కూడా మైండ్ ఎగ్జాస్ట్ అవుతుంది. ఇది మనకు స్ట్రెస్లో మనం బాడీలో ఫీల్ అవుతాం, టైర్డ్నెస్ ఫీల్ అవుతాం. మన యాంగ్జైటీలో మన మైండ్ ఎగ్జాస్ట్ అవుతుంది, తర్వాత డిస్టర్బ్ అవుతుంది. సో దీనికి మనం ఏం చేయాలి? డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, మీకు నమ్మిన వాళ్ళతో మీరు ఎక్స్ప్రెస్ చేయాలి, నేచర్తో గడపాలి, ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. మీకు స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉన్నంత మాత్రాన మీరు వీక్ అని కాదు. మనల్ని మనం తప్పు పట్టడం ఆపి మనల్ని మనం అర్థం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు హీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో మన అవేర్నెస్ అండ్ సెల్ఫ్ కేర్ వల్ల మన స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు, యాంగ్జైటీని కామ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. బ్లెస్ యూ.